చేయుమనా జీవమాయే హోవా దేవుని ఆవనానా మమ్మును దింపుమా జాలి అడు విధముగా భక్తి పరులా కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరులా ఎడల జాలి పరులు దేవుండు తన భక్తి పరులా ఎడల జాలి. పరిశుద్ధ గ్రంథములో నుండి దావీదు రచించినటువంటి కీర్తనలు 55వ కీర్తన 22వ వచనాన్ని లూకా చదువుతాడు. 118వ కీర్తన 23 నుండి 26 వరకు ఉన్న మాటలు అన్నపూర్ణ గారు. 128 కాదు 118 55వ అధ్యాయం 22వ వచనం ఒక వచనం. 52వ వచనం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. తర్వాత వచ్చిన దేవా, నాశన కోపంలో నీవు వారిని పడవేయుదువు. రక్తపరాధులను వంచకులను సంగము కాలమైన బ్రతుకరు. నేనైతే నీ యందు నమ్మకించి ఉన్నాను. 118 24వ వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని అందు మనం ఉత్సహించి సంతోషించుదుము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక. యెహోవా మందిరంలో నుండి మేము దీవించుచున్నాము. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడు అయినటువంటి మా పరలోకపు తండ్రి, మహాగణుడా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఇది యెహోవా ఏర్పాటు చేస్తున్న దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము అని భక్తులు మిమ్మల్ని స్తుతించినట్లుగా దేవా, మీరు ఏర్పాటు చేసినటువంటి దినమును బట్టి, ఈ దినమందు నీవు ఏర్పాటు చేసుకున్న సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞత. స్తోత్రములు 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 స్తోత్రములు. మహోన్నతుడా తండ్రి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అన్నారు. దేవా, నీవు నీ బిడ్డల ద్వారా కట్టడానికి ఉద్దేశించిన ఈ గృహమును బట్టి నీకు స్తోత్రములు. 127వ కీర్తనలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువారు ప్రయాసము వ్యర్థమే అన్నారు. నాయన, ఆత్మీయమైన కుటుంబమైన తండ్రి, శారీరక సంబంధమైనటువంటి నాయన భూ సంబంధమైనటువంటి ఈ కుటుంబాలైనా ప్రభువా, మీరు కట్టించకపోతే, మీరు కట్టకపోతే ఆ ప్రయాస వ్యర్థమని నీ వాక్యం సెలవిస్తుంది కనుక, ఇదిగో నాయన, నీ బిడ్డలైనటువంటి వారు నాయన లూకా, కృప, నీ యందు విశ్వాసం ఇచ్చినటువంటి యవన దంపతులు, నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారు నీ ఎరుగున్న దేవుడు. అందుకని నీ వాక్య గ్రంథములో రాయించావు, ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి, పిదప మీకు ఏమి కావాలో అవన్నీ అనుగ్రహిస్తానన్నావు తండ్రి. ముందు నీ యందు భయభక్తులు కలిగి నీ రాజ్యాన్ని ఎవరు వెతుకుతారో వారి యొక్క అక్కర్లు తీరుస్తారు, వారి అవసరతలు తీరుస్తారు.
నాయన 20వ కీర్తనలో రాయించినట్లుగా నీ కోరిక సిద్ధింప చేస్తాను, నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానన్నారు. నిజమే దేవా, నీ బిడ్డల కోరిక ఆలోచన ఒక మంచి ఇల్లు ఇవ్వాలి ఆయన, మాకు మంచి ఇల్లు ఇవ్వండి నాయన అని ఎన్నో దినాలుగా నీ బిడ్డలు ప్రార్థన చేసుకుంటున్నారు. వారి పక్షముగా మేము వారు గృహానికి వచ్చినప్పుడల్లా దేవా, నిన్ను ప్రేమించిన నీ పిల్లలకు ఒక మంచి గృహం ఇవ్వండి తండ్రి. అడవిలో సింహపు పిల్లలైనను లేమి గలవై ఆకలుగునేమో కానీ ఆయన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదన్నారు నాయన. మేలు కొదువుగా ఉండదు, నీవేది కావాలో అవన్నీ ఇవ్వగలవు తండ్రి. నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా బిడ్డలకు నీవు ఇచ్చినటువంటి నూతన గృహమును బట్టి నీకు స్తోత్రములు. ఆ యొక్క గవర్నమెంట్ వారు ఇచ్చేటటువంటి ఆ కాలనీల విషయంలో బిడ్డలను నీవు కనికరించి ఒక మంచి ఇల్లు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. బిడ్డల యొక్క పేరు అందులో నమోదు చేయించావు, నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఇంటి ప్రారంభము మొదలుకొని ప్రభా ఇప్పటి వరకు ఓ దేవా నీ సన్నిధిలో ఎన్నో ప్రార్థనలు పనులలో తోడై ఉన్నావు ప్రభా. శంకుస్థాపన నాయనకు ముందు కావలసినవన్నీ ఇచ్చావు, శంకుస్థాపన చేయించావు నాయన. ఇంతవరకు పని జరిగించుకున్నావు. ఈరోజు దీనికి కప్పుగా స్లాబ్ వేస్తున్నారు. ఇది భారమైన పనే ప్రభా. నీ కాపుదల కావాలి, నీ దీవెన కావాలి, నీ ఆశీర్వాదం కావాలి కనుక ఈ సమయమందు ప్రభా చేయబోయేటటువంటి ఈ గృహమును ప్రభు పనంతటిని మీకు అప్పగిస్తూ ఉన్నాం. దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఆరంభం మొదలుకొని నా తండ్రి ముగింపు వరకు తోడుగా ఉండండి. ఎవ్వరికీ ప్రమాదం రాకుండా సహాయం చేయండి. మరి వారిని ఇచ్చావు, నీకు స్తోత్రాలు. ముఠావారిని తీసుకొచ్చావు, వందనాలు. కానీ ఆయన మేస్త్రులను మీరు నడిపించుకొచ్చారు, స్తోత్రాలు. సహకారులను ఇచ్చారు, వందనాలు. బంధువులను తీసుకొచ్చావు, ఆత్మీయులను తీసుకొచ్చావు దేవా. మీరు వచ్చారు అందరికంటే ముందుగా, నీకు స్తోత్రం. మీరు ఉండండి, స్థలంలో ఉండండి దేవా. ఈరోజు మిమ్మల్ని ఆరాధించే దినము అయినను ప్రభువా నా తండ్రి పని పూనుకుందాం. క్షమించి ప్రభా కొడుకులపై తండ్రి జాలిపడినట్లుగా నీ జాలిపడి బిడ్డలకు సాయం చేయండి. ఎందుకనగా కుటుంబ పరిస్థితిని వెరుగున్న దేవుడు గనుక అయ్యా నీ పిల్లలు రెట్టింపు మరల నీ కొరకు ప్రయాసపడగలుగుటకు కృపనిచ్చి మహిమ పొందుమని ఆయన ఆరంభిస్తూ ఉండగా ఈ యొక్క పనంతటిలో మీరే స్థిరత్వ దేవునిగా ఉండండి. యాకోబు నూనె పోసి ఆ యొక్క తండ్రి రాయిని నిలువబెట్టించిన ఆ స్థలమందు నీ మహిమ ఎలాగుంచావు, నీ సన్నిధి ఎలాగుంచావు, భేతేలుగా ఎలా మార్చావో తండ్రి. తైలం పోసి రాతిని నిలువబెట్టిన ఈ స్థలము నీ మహిమతో దేవదూతలు ఏక దేవునిగా మీరు నుండి దినదిన మీ కుటుంబం ఆశీర్వదించబడి ఆధ్యాత్మికంగా బలపడడానికి సాయం చేయండి. ఇంకా ఇలాంటి గృహాలు ఎంతమందికి లేవు నాయన. ఎందుకంటే మంచి గృహాలు ఇచ్చి సంతోషపడండి. కావలసిన సొమ్మిచ్చి ఇవ్వండి, కావలసిన సామాగ్రిని ఇవ్వండి. ఇంకా కావలసినటువంటి పనులు జరగవలసిన పనులన్నిటినీ మీరుండి జరిగించుకోండి. త్వరగా వచ్చుతున్నాను. యేసు పరిశుద్ధ నామముతో ప్రార్థించి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని కృప తోడుగా ఉండి బలపరిచేదాకా. సర్వశక్తి కలిగినటువంటి తండ్రి యెహోవా నామమున కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి నామమున ఈ యొక్క రాళ్ళను పోస్తూ దేవుని సేవకులుగా ఈ యొక్క స్థలాన్ని అభిషేకిస్తున్న ప్రభు కృప తోడుగా ఉండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. రైట్. ఎందుకు పోతాను పోతారా పాతనే సంబంధం అన్నీ తిప్పుకొని పోయి సంబంధం లేదా అమ్మ ఇరిగిపోయింది.
బొమ్మ కరెంట్ తీసారా లేదా? వెనక్కి రావాలి. తిరిగిపోలేదు చూడు వీడి దిగి మెట్లకెళ్ళి మర్చిపో. వస్తానా. ఆదివారం అయింది. వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎమ్మెల్యే రాజు గారు వచ్చారు. ఎవరు లేరు. అమ్మ సుందరమ్మ, సుందరమ్మ ఏంటి సార్? ఇది అయిపోయినాక ఆడు వీడియో తీయాలి. అడుపు పిలుస్తుంది. ఎవరు సుందరమ్మ? ఎవరు అన్నవర్ణ గారా?